ప్రసూతి సెలవులకు సంబంధించి తాజాగా ఓ కీలకమైన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. వర్కింగ్ ఉమెన్ కి అది మొదటి కాన్పా రెండో కాన్పా అని చూడకుండా మూడో కాన్పా అయినా సరే మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఉమాదేవికి 2006లో పెళ్లైంది. 2 పిల్లలు పుట్టారు. 2012లో టీచర్గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అయితే భర్తతో వచ్చిన స్పర్ధల కారణంగా 2017లో అతని నుంచి విడాకులు తీసుకుంది. 2 పిల్లల కస్టడీని తండ్రికే ఇచ్చింది కోర్టు. 2018లో ఉమాదేవి మళ్లీ పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు గర్భం దాల్చింది. నెలలు నిండుతుండటంతో 9 నెలల ప్రసూతి సెలవుకు దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తును తోసిపుచ్చారు పై అధికారి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల ప్రకారం 1 లేక 2 పిల్లల వరకే ప్రసూతి సెలవు వర్తిస్తుందని, ఉమాదేవికి ఇది మూడో కాన్పు, అది రెండో వివాహంతో కాబట్టి ప్రసూతి సెలవు ఇవ్వడం కుదరదని వివరణ కూడా ఇచ్చి మెటర్నిటీ లీవ్ కి నో చెప్పింది. దీంతో ఉమాదేవి తమిళనాడు హైకోర్టుకి వెళ్లడం, అక్కడ బెంచీల వారీగా రకరకాల తీర్పులు రావడంతో చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై సుప్రీంకోర్టు ఏమందంటే, మూడో ప్రసవానికి మహిళ మెటర్నిటీ లీవ్ కి అర్హురాలే, అది రెండో పెళ్లైనా సరే. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం ఉద్యోగం చేసే గర్భిణీకి ప్రసూతి సెలవు మంజూరు చేయాల్సిందే. ప్రసవాల సంఖ్యను బట్టో పునర్వివాహాల స్టేటస్ ను బట్టో కాదు. వాటితో ఈ సెలవుకు సంబంధం లేదు. అధిక సంతానాన్ని, అధిక ఆర్థిక భారాన్ని నియంత్రించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ప్రశంసించదగ్గవే. అదే సమయంలో ప్రాథమిక హక్కు కోణంలో మహిళల రీప్రొడక్టివ్ హెల్త్, వెల్ బీయింగ్ ను పరిగణలోకి తీసుకోవాల్సిందే. వాళ్ళ హక్కును గౌరవించాల్సిందే అంటూ స్పష్టమైన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. మహిళలకు సంబంధించి ఇదొక విజయమే.